ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నేను ఏలుకనంటే ఏలుకోను, నేను ఉండనంటే ఉండను, మేము వేరువేరుగా జీవిస్తామని 7 కుటుంబాలు భార్యాభర్తలు వేరే వేరే గ్రామాలలో వేరు వేరు ప్రాంతాలలో జీవిస్తున్నప్పుడు ఇదే శిబిరములో ఇదే దాసుడు మొరపెట్టినప్పుడు విజ్ఞాపనలు చేసినప్పుడు వాళ్ళని కలుపు తండ్రి, వాళ్ళ సమాధానం కలగచ్చాయి, వారిలో విభేదాలు తొలగించు, వారిలో ఉన్న దుష్టత్వాన్ని పారదోలు, భార్యాభర్తలు కలిసి జీవించేలాగా కృప చూపించు ప్రభువా అని, నీ ప్రేమను పంచు ప్రభువా, నీ సమాధానం కలిగి జీవించేలాగా కృపద ఇచ్చామని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు 7 కుటుంబాలు కలిశాయి. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరచండి, దేవుని గట్టిగా మహిమపరచండి. 7 కుటుంబాలు ఈ శిబిరములో మార్చబడినాయి, కలిసి జీవించారు. ఆయన నోటి మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో ప్రభావం ఉంది. నా ప్రియ సహోదరి సహోదర, ఈరోజు సజీవ సాక్షిరాలు మన మరియమ్మ, తన పెద్ద కుమార్తె దుర్గా, ఈశ్వరు ఇలాగే నాకొద్దంటే వద్దనుకున్నారు, కానీ ప్రార్థన చేసాము. కన్నీటి ప్రార్థన. మరియమ్మ నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు అద్భుతము. వాళ్ళ గ్రామంలో ఇంకొక కుమార్తె రిపుకా గురించి కన్నీటి ప్రార్థన చేశాను. వాళ్ళ భర్త వచ్చి ఏకీభవించి జీవించాడు. పోల్కొండలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక కుమారుడు, భర్త వచ్చేసి విజయవాడలో, భార్య వచ్చి మచిలీపట్నం, పిల్లలు వచ్చి మచిలీపట్నంలో ఉన్నప్పుడు 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆ కుమారుడు జాస్వా గారు ఇక్కడ ప్రార్థన చేయగా, నాతో కలిసి ఏకీభవించి 7 శుక్రవారాలు ప్రార్థన చేయగా, వారు ఈరోజు ఏకీభవించి వాళ్ళు విజయవాడలో అందరు కలిసి జీవిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని నామనికి మహిమ కలుగునాయి. ఏమి జరగదండి, ఏది అసాధ్యమా దేవునికి? సమస్తము సాధ్యమే. సూచక క్రియలు జరుగుతాయి, అద్భుతం జరుగు విశ్వసిస్తే గాన, నమ్మకం ఉంటే స్వస్థతలు అనేకమంది జరిగినాయి. ఇక్కడ ఈ శిబిరము ఒలీవ ప్రార్థన శిబిరం. ఆయన మాటలు నిన్ను పరమును జారుతాయి. ఆయన మాటలో నింటే, ఆయన వాక్యముని హృదయంలో బదులుపరుచుకుంటే నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తాయి. భూలోకము నుంచి నీ ఆత్మను సజీవంగా నడిపిస్తాయి. ఈ శ్వాసం ఉంచితే కానీ దుష్టుడు అడ్డుపడుతూ ఇక్కడ అభివృద్ధి పడకుండా పాడు చేస్తున్నాడు. దుష్ట స్వభావం కలిగిన మనుషుల ద్వారా, వానికి ఇష్టమైన మనుషులను పట్టుకొని వారి ద్వారా సంఘం అభివృద్ధి పడకుండా, సంఘానికి అనేక మంది రాకుండా ఈ క్రియలు జరిగినప్పటికీ, దేవుని కార్యాలు చూసినప్పటికీ రాకుండా అడ్డుపడుతున్నాడు అపవాది. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఆదివారం ఆరాధనకు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక మేలు పొందుకోవటము, భోజనము పెట్టడము, లేకుంటే అర్పణలు తీసుకొని అర్పించటము, టాటా బాయ్ బాయ్ అని చెప్పటము, దేవునికి వెళ్ళిపోవటమే. కృతజ్ఞత లేదు. అయ్యో మా సంఘములో పొందగలేని ధన్యత ఈ సంఘంలో పొందుకున్నానే, మా సంఘములో పొందలేనటువంటి కృప నేను ఈ సంఘంలో పొందుకున్నానే, నా సంఘంలో మేలు పొందలేని మేలు ఈ సంఘంలో పొందుకున్నాము, ఈ శిబిరంలో పొందుకున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసయ్య ఆత్మస్వరూపుడై ఉన్నాడు, ఇక్కడ సజీవమైన సువార్త ప్రకటింపబడుతుంది అని గ్రహించి రావటము మానివేసి, కార్యాలను జరిగిన తర్వాత బాయ్ బాయ్ టాటా అని చెప్పి వెళ్తున్నవారు. అందుకే ఇక్కడ బలపరచబడటంలే, వాళ్ళ జీవితాలు అంతే. తర్వాత వాళ్ళ కార్యాలు జరగటంలే,
వాళ్ళ బ్రతుకులు అలాగా ఉండిపోతున్నాయి. చాలామందిని నేను చూస్తున్నాను, కృతజ్ఞతగా జీవించుకోకుండా, ఎక్కడ మేలు జరిగిందో అక్కడికి రాకుండా ఉన్న ప్రతి కుటుంబం మరలా చాలా చెదరవుతుంది. మరలా భూమి మీద ఎత్తుకులాడుతున్నారు. దేనికోసమో? మంత్రదండాల కోసం, మాయమంత్రాల కోసం. ఇది అన్యాయం, ఇది అక్రమం, దేవునికి ఇష్టం లేని పనులు. గమనించాలని దేవుని పేట మనవి చేస్తున్నాను. ఆది సంఘం ఎట్ట కట్టబడిందంటే విశ్వాసముతో కట్టబడింది. వాళ్ళు సూచక క్రియలు చేసినప్పుడు దేవుడు యేసు ప్రభువారు ఆ యొక్క 12 మంది శిష్యులు ఆయనతో ఉన్న వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిరంట. ఏముంచిరి? విశ్వాసము ఉంచిరంట. ఏ విషయంలో విశ్వాసం ఉంచిరి? అక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఆ వాక్యాన్ని, ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి బోధకుడు, ఈయనలో శక్తి ఉంది, ఈయన నిజంగా ఈయన ప్రకటించిన ప్రకారం దేవుని కుమారుడే, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే మెస్సయ్యా, ఇజ్రాయేలు ప్రజలను యోధులను పరిపాలించేవాడు ఈయనే అని శిష్యులు విశ్వసించారంట. ఈనాడు ఇన్ని కార్యక్రమాలు జరిగించినప్పటికీ, ఇంత త్యాగము చేసినప్పటికీ, నీ కొరకు బలిపశువుగా శిలువలో మరణించినప్పటికీ, పరిశుద్ధ రక్తాన్ని, యవన రక్తాన్ని భూమి మీద చిందించినప్పటికీ, నీ కొరకు మరణించినప్పటికీ మనకి విశ్వాసం రావటంలే. ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన ఘనపరచాలని మనకి విశ్వాసము రావటంలే. నామకార్థ క్రైస్తత్వం, ఆచార క్రైస్తత్వం, క్రమ క్రైస్తత్వం, ఈ పద్ధతులనే జీవిస్తుంది క్రైస్తవ జీవితాలు. ఈ పద్ధతులనే ఉంటుంది క్రైస్తవ సమాజం. విశ్వాసములో లేకుండా పోయింది. నా ప్రియ సహోదరి సహోదర, చూడండి, ఆదిలో సంఘము ఆ యొక్క ఒకే రోజు 3000 మంది ఆది సంఘంగా కట్టబడిన తర్వాత వాళ్ళు చేసిన కొన్ని పనులు నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఏం చేశారు, వాటిల్లో మనం ఒక్క పనైనా చేశామా, ఇంతైనా చేశామా? పరిశీలన చేసుకుందాం ఈరోజు. చూడమ్మా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 44-45 వచనం చదువు. విశ్వాసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు, సముష్టిగా అంటే అందరూ కూడా సమానముగా పంచుకున్నారంట, సమానంగా ఖర్చు పెడుతున్నారంట. ఏంటిది? వారికి దగ్గరికి వచ్చినటువంటి, అపోస్తుల దగ్గరకు వచ్చినటువంటి, ఎవరైతే స్థిరాస్తులు అమ్మేశారో, ఎవరైతే ఆస్తులు అమ్మి ఇండ్లు వాకిళ్ళు అమ్మేసి ఆ యొక్క విలువైన ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు, అపోస్తుల దగ్గర ఉన్నటువంటి విశ్వసించి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రజలందరూ అక్కడ ఉండగా వారితో పాటు వారందరికి కూడా పంచాడంట. సమిష్టిగా పంచాడు, సమానంగా పంచాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ మనసు మనకుందా? దేవునికి ఇచ్చే మనసు మనకుందా? చదువుమా. అదియునుగాక వారు వారి స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కరల కొంది పంచిపెట్టిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆది సంఘము స్థాపించబడుతుంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి. కలిగిన వాడు కలిగినట్టు, ఉన్నవాడు ఉన్నట్టు వారి ఇంట్లో వాకిలి స్థిరాస్తులను అమ్మేసి ఆ ధనము, ఆ విలువ, ఆ వాల్యుయేషన్ కలిగిన ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇదంతా మనకు కోసమే, ఇక్కడ వచ్చినటువంటి వారి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి సంఘము కట్టబడుతున్న ఈ సంఘాన్ని మనం పంచుకుందాం. మనం ఇక్కడ చేద్దాం, అందరము సమిష్టిగా ఆలోచన చేద్దాం. ఒక మనస్సు కలిగిన వారమై, ఏక మనస్సు కలిగిన వారమై, ఏక ఆలోచన కలిగిన వారమై మనమందరం ఐక్యతగా నా ప్రభు నా రక్షకుడు యేసు యొక్క సంఘాన్ని కడదాం అని అందరూ వారి వారి అవసరతల గురించి పంచుకొని
వారు సమానముగా పంచుకొని వాళ్ళు అభివృద్ధి పడటం ప్రారంభించారంట. ఎంత చక్కటి మాట నా ప్రియ సహోదరి సహోదర. నేను ఇంకొక మాట చదివేసి నేను ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుమా. అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువును రక్షకుడిగా విశ్వసించిన, యేసు ప్రభువును మెస్సయ్యగా విశ్వసించిన, యేసు ప్రభు ఆకాశం నుంచి వచ్చినట్టు దేవుని కుమారుడని విశ్వసించిన ప్రతి ఒక్కరును ఏక హృదయముతో ఏకాత్మ కలిగిన వారై ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇది అస్సలు విషయం. తనకు కలిగిన సమస్తములో నుంచి ఇది నాది అనకలేదంట. ఏమని అనుకున్నారు అయితే? ఇది ప్రభువు ఇచ్చినది, ఇది ప్రభువు అనుగ్రహిస్తబట్టే నేను పొందాను. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తులు బోధించిన బోధలో వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన బోధలో వచ్చింది. సర్వశక్తి గల దేవుడు వాళ్ళకు ప్రేరేపించి కలగజేసిన ఆలోచన వాళ్ళకు కలిగింది. ఇది నాది కాదు, ఇది నాది కానే కాదు, ఇది సమస్తము దేవుడు అనుగ్రహింపబట్టే నాకు కలిగింది కనుక ఇది దేవుందే. దేవుంది కనుక దేవుని సువార్త ప్రకటించటానికి, దేవుని సువార్త ప్రకటించేవారైన అపోస్తులకు, నాయన దేవుని బిడ్డలని వీరికి నేను దీన్ని అంకితము చేయాలి, నేను ఇవ్వాలి, పంచిపెట్టాలని ఆలోచన వచ్చిందంట. నా ప్రియ సహోదరి సహోదర, ఈరోజు చిన్న సహాయం చేయమని అడిగితే సహాయం చేయరు. సంఘాన్ని అభివృద్ధి పరచటానికి, సంఘం అభివృద్ధి పొందటానికి నీ వంతు నువ్వు ఒక 2, 3 ఆత్మలను తీసుకురా. సంఘానికంటే తీసుకురారు. ఏమనుకుంటారో అడిగితే పలాని సంఘానికి వెళ్దాం, పలాని యొక్క శిబిరానికి వెళ్దాం, అక్కడ మేలు జరుగుతుంది, స్వచ్ఛత కార్యాలు జరుగుతున్నాయి, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పలాని శిబిరంలో రాండి, వెళ్దండి, మేలు పొందండి అని చెప్పడానికి ముందు వీళ్ళకు మనసు రాదు కాబట్టి వారు పిలవరు. వారు అలా నాశనం అవుతున్నా, అలా వాళ్ళ బాధపడుతున్నా, వాళ్ళు అలా దుఃఖపడుతున్నా, వాళ్ళ వేదన పడుతున్నా చూస్తూ ఉంటారు. కానీ రండయ్యా శిబిరంకి వెళ్దాం, అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది, నాకు మేలు జరిగింది, మీకు కూడా మేలు జరుగుతుందేమో, నాకు సహాయం పొందాను, మీకు కూడా సహాయం పొందుతారేమో, రండి ఒకసారి 2 సార్లు అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు వినండి, విశ్వసించండి, ఆ ప్రార్థనను విశ్వసించండి, యేసయ్య మాటలు విశ్వసించండి, నాకు మేలు జరిగింది, మీకు మేలు జరుగుతుంది. ఏ ఇద్దరికన్నా చెప్పారా? అలా మీరు చెప్పి ఉంటే ఈరోజు ఈ ఒలివ ప్రార్థన శిబిరము వందలాది మంది పోగుపడేవారు ఈ శుక్రవారం రోజు. కానీ స్వార్థముతోటి, స్వార్థ బుద్ధితోటి, స్వలాభముతోటి నేను తీసుకెళ్తే నాకేంటి లాభం? నేను తీసుకెళ్తే, నేను ప్రేరేపణ కలిగించి ఇలా నడిపిస్తే నాకేమొస్తుంది? ఈ యొక్క ఆలోచన, ఈ తలంపులు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులకు మంచిది కాదు. ఒక డాక్టరు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. ఆ టౌన్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళ పేరు దగ్గర చెప్పడు. నాకు తెలిసిన మంచి స్పెషలిస్ట్ ఉన్నాడని వాళ్ళ బంధువు దగ్గరకో వాళ్ళ కులస్తుడి దగ్గరికి మనల్ని పంపుతాడు. కారణం స్వలాభం, సుబుద్ధి. ఒక లాయర్ ఉన్నాడనుకో, నేను లాయర్ని పెట్టుకోవాలనుకుంటున్నానంటే ఈ లాయరు వాడి యొక్క బంధువై ఉంటే లేదా వాడి కులస్తుడై ఉంటే వారి దగ్గరికి పంపిస్తారు. పలానా అడ్రస్లో పలానోడైతే బాగా వాదిస్తాడు, అక్కడికి వెళ్ళండి అని. స్వబుద్ధి, స్వలాభం. ఈ యొక్క చెడిపోయిన ఈ సమాజంలో చెడిపోయిన మనస్తత్వం కలిగిన మనుషులు
బ్రతికించాలనే ఆలోచన లేక, న్యాయము చేకూర్చాలనే ఆలోచన లేక, నిజాన్ని ఒప్పుకొనలేక పడుతున్న తంటాలు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అదే జరుగుతుంది. మన సంఘములో స్వతంత్రం జరగటం లేదు, ప్రార్థనలు చేసిన కానీ దేవుడు ఆలకించటం లేదు. కారణము తెలియదు, కానీ మనం పలానా అయ్యగారి దగ్గరికి నువ్వు వెళ్ళు, ప్రార్థన చేయించుకో అని చెప్పడానికి కూడా వెరైచున్నారు, వెనకంజ వేస్తున్నారు. అంటే నీ విశ్వాసకి నువ్వు విశ్వాసఘాతుకుడిగా ఉంటున్నావా? సంఘ కాపరిగా ఉంటూ ఆలోచన చేయండి. నీ తోటి విశ్వాసిని నువ్వు విశ్వాసఘాతుకురాలిగా, ఘాతుకుడిగా ఉంటున్నావా? విశ్వాసుల పక్షాన న్యాయం చేయాలని, మేలు జరగాలని నీకు ఆలోచన లేదా? ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు చూడండి, నాది కాదనుకున్నారంట, అది దేవుడు అనుగ్రహించింది కనుక దేవుడితే అన్ని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా ఏకాత్మ కలిగిన వారు, ఏక మనసు కలిగిన వారై సంఘాన్ని కట్టారు. ఆది సంఘము కట్టబడుతుంది, అంచెలంచెలుగా అద్భుతంగా కట్టబడుతుంది. ఈరోజు సంఘాలు ఎందుకు కట్టబడటం లేదు? ఈరోజు సంఘాలు ఎందుకు ఆ విధంగా చేయటం లేదంటే కేవలము దుష్ట ఆత్మ కలిగినటువంటి, అపవాది ఆత్మ కలిగినటువంటి మనుషులు సంఘాలలో సంఘ కాపర్లుగా, ఆ సంఘములలో సంఘ విశ్వాసులుగా దేవుని ఆత్మ కాకుండా దుష్ట ఆత్మ, అపవిత్ర ఆత్మ వారి మధ్య సంచరిస్తూ పాడు చేస్తుంది సంఘాలను. కారణం ఇదే, దేవుని ఆత్మ ఉన్న దగ్గరికి రానివ్వటంలా, దేవుడు బోధించే ఆత్మ దగ్గరికి రానివ్వటం లేదు. ఇంకా చదువుమా 33వ వచనం. అదీవినగాక బహుబలముగా, ఒకటి బహుబలముగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఎవరిచ్చారు? అపోస్తులైన వారు 12 మంది శిష్యులు. ఆయన మీరు చంపారు లేదా శిష్యులు ఎత్తుకొని పోయారని ప్రొపగండ చేస్తున్నారే యూదుల మధ్య, ఇజ్రాయేలు ప్రజల మధ్య పట్టణాలలో. ఆయన ఎత్తుకొని పోబడలేదు, ఆయన సజీవుడై లేచాడు, సమాధిని గెలిచి లేచాడు, మరణము గెలిచి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, మాతో మాట్లాడాడు, మాకు దర్శనమిచ్చాడు, మేము ఆయన గాయాలలో ఏలు పెట్టి చూశాము, సజీవమైన సాక్షులము మేము అని ఎప్పుడు బలముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించారు అపోస్తులు. వాళ్ళ గుండెలు దడదడ కొట్టుకోవటం ప్రారంభమైనాయి, వారి యొక్క హృదయాలు దడదడ కొట్టుకోవటం ప్రారంభమైనాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు ఆది సంఘం కట్టబడిన తీరు, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము లేఖనాల ప్రకారం బోధిస్తే, ఉన్నది ఉన్నట్టు బోధిస్తే, లోకములో ఉన్నాగా, బంధువుల మధ్యలో ఉన్నాగా, వెళ్ళకపోతే ఎట్టా, మేము చెయ్యకపోతే ఎట్లా, వెళ్ళక తప్పదుగా. ఇటువంటి వాక్యం ఏమి సెలవిస్తుంది? అది నీకు నేను చెప్తున్నాను. వెళ్ళటము వెళ్ళకపోవటము నీ ఇష్టం. ఈ మధ్య నిన్నగమా మొన్నను ఒక ఫోన్ వచ్చింది నాకు ఒక చోట నుంచి. ఏం చేసింది తెలుసా? ఫోన్ చేసి, అయ్యా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు జ్ఞాపకాలతో కూడికండి, వాళ్ళు భోజనానికి పిలుస్తున్నారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, వాళ్ళు అన్యులయ్యా, అయ్యా మేము వంటలు చేయటం లేదు, మేము క్యాటరింగ్ ఇచ్చాము కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు వచ్చి భోజనం చేయమని చెప్తే అడుగుతున్నారు. అయ్యగారు మేము వెళ్ళొచ్చా, మేము భోజనం చేయొచ్చా
అని అడిగారు. నేనన్నాను, వాళ్ళు ఇంటి దగ్గర భోజనం చేసినా, వంటలు చేసినా, క్యాటరింగ్ ఇచ్చినా, హోటళ్ళు తయారు చేసి తీసుకొచ్చినా, ఏ ఇంటి దగ్గర తయారు చేసి వంటలు తీసుకొచ్చినా, వారు గాన ఆ ఫోటో దగ్గర ఇస్తర వేసి తెచ్చిన వంటలు ఆ ఇస్తర్ల మీద పెట్టకపోతే మీరు భోజనం చేయొచ్చు. ఒకవేళ అది పెట్టారనుకో ఆ భోజనం చేయకూడదు అని నేను చెప్పాను. అంతే, వాళ్ళ ఎలక్క మానేశారు. ఎందుకంటే అన్యులు వాళ్ళ ఆత్మ ఏది కోరుకుంటుందో అవన్నీ కూడా ఆ భోజనాల్లో పెట్టి ఆ ఇస్తర తీసుకెళ్ళి కాకులకు పెడతారు. ఎక్కడ పెడతారండి? చనిపోయిన వాడంట ఆ కాకులలో ప్రవేశించి వాడు కావు కావు కావుని కేకలు వేసుకుంటూ వచ్చి వాడి కోరిక తీర్చుకుంటాడు, తింటాడంట వాడు. చనిపోయిన వారు. ప్రైజ్ లార్డ్. అది వాళ్ళ యొక్క విశ్వాసం. మన విశ్వాసం ఏంటి? చనిపోయిన వాడి ఆత్మ క్షణాల్లో ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాడు, లేదంటే పాతాళములో శిక్షకు పాత్రుడై ఉంటుంది. క్షణము రెప్పపాటున జరుగుతుంది ఈ క్రియ. ఈ మాత్రము సందేహం అక్కర్లేదు. భూమి మీద మంచి క్రియలు చేస్తే దేవుని సన్నిధిలో ఉంటుంది మన ఆత్మ. దేవుని వ్యతిరేకంగా నడిస్తే పాతాళము శిక్షకు పాత్రుడై ఉంటుంది. రెప్పపాటున వెళ్ళిపోతుంది అంతే. మళ్ళీ కావు కావు అని కేకలు వేసుకుంటే నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ తిరగదు. తెలుసా? నా ప్రియ సహోదరి సహోదర, దీన్ని విగ్రహారాధన అంటారు. ఇంకొకళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఒకసాటికి ఆ యొక్క కుటుంబ సభ్యుల యజమాని అంటాడు, తన భార్య చనిపోయింది. ఆ కుటుంబ సభ్యుల యజమాని అంటాడు, చనిపోయిన వారి ఆత్మ అంట 7 దినాలు అంట ఆ ఇంటి చుట్టూరు తిరుగుతారంట. ఏంటంటే 7 దినాలు ఎందుకు వదిలేసి వెళ్ళలేక అంట. ఎక్కడ పిచ్చి లోకం, ఎక్కడ అజ్ఞానమైన ఆలోచనలు. బైబిల్ చదువుతున్నారు, పరిశుద్ధ గ్రంథం మాటలు వింటున్నారు, లేఖనాలు వింటున్నారు, చక్కటి మాటలు నువ్వు తెలుసుకుంటున్నావు. అయినా కానీ నువ్వు అజ్ఞానం రాకపోతే నేనేం చేయలే, ఏం చేయలేము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, ఏమంటున్నారమ్మా? వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఏం చేశారంట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, అమ్మి వేశారు. ఇది నాది కాదు, నాది కాదయ్యా ఇది. యోబు ఏమన్నాడు? దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనేను, అంతే. దేవుడు అనుగ్రహించాడు. రేపు మనం కూడా అంతే. దేవుని మనకిచ్చిన సొమ్ము ప్రతి ఒక్కటి కూడా దేవునికి మనము దశమ భాగం రూపంలో, అర్పణ రూపంలో, కానుక రూపంలో సమర్పించుకుంటే గాన దేవుడు మనలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. అబ్బా, దశమ భాగం ఏమంటే ఎలా 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 ప్రాణము కొట్టుకొని పోతుంది. అంతే. నాకేదో ఎవరికో సంఘానికి ఇస్తున్నట్టు దేవుడికి ఇస్తున్నారు అంతే, మనుషులకు ఇవ్వటంలే. నా ప్రియ సహోదరి సోదరు, ఆది సంఘం కట్టబడింది, బలమైన సంఘంగా కట్టబడింది, దేవుని మహిమపరచ కట్టబడిన సంఘముగా కట్టబడింది. వారు హతసాక్షులైనప్పటికీ కూడా దేవుని ఆత్మ వారిలో సంచరించింది. వారు బోధించిన బోధనను బట్టి అనేక మంది మేలులు పొందారు. అనేక మంది అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు ఎందుకు మనకు స్వచ్ఛత జరగటం లేదు? మనకు ఎందుకు బాగుండటం లేదు ఆరోగ్యాలు? ఎందుకు మనం బలహీనపడుతున్నామంటే విశ్వాసము లేక, నమ్మకము లేక. నువ్వు మందులు వేసుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నా, దాంతోపాటు ప్రభు అంది విశ్వాసం ఉంచి
వేసుకో. నువ్వు ఎందుకు బాగోవో, నువ్వెందుకు స్వచ్ఛత జరగదో చూడు. నా మాటను బట్టి ఎందుకు నువ్వు బలం పొందుకోవో, ఎందుకు నువ్వు శక్తి పొందుకోవో, లేఖనాల ప్రకారము కంప్లీట్ స్వచ్ఛత నీకు వస్తుంది. ఎందుకంటే నీలో ఆ యొక్క మనస్సు లేదు, ఆ స్వచ్ఛత లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. 34 చదవండి. భూమి లేఖను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని తెచ్చి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టుచోబొచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని సేవకుని దగ్గరికి, నీకు ఉద్యోగం వచ్చిందా, 10వ భాగం ఇచ్చాలంటే, అమ్మో ఇంతనా, 2,000 ఇవ్వాలనా, నాకు 20,000 జీతం, 2,000 ఇవ్వాలనా, 500 ఇస్తా. ఎంత? ఎవరికి కావాలా నీ 500? ఏసైకి కావాలనా? ఆయన పరిచయలో వాడుకోవడానికి నువ్వు ఇచ్చిన 500తోనే ఆయన పరిచర్య జరుగుతుందా? ఈ ఆలోచన నువ్వు ఎందుకు చేయలేదు? 10వ భాగము నాదే, ప్రథమ ఫలము నాదే అన్న మాట నువ్వు ఎందుకు గుర్తు చేసుకోవో? ఈనాటి క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకు దేవుని సేవకులు పచ్చులు ఉంటున్నారు? ఎందుకు దేవుని సేవకుల యొక్క కుటుంబాలు, బిడ్డలు పచ్చులు ఉంటున్నారు? నువ్వు కడుపు నిండా భోజనం చేస్తున్నావు. దేవుని సేవకుడు చర్చిల మందిరంలో ఉన్నవారు పచ్చులు ఉండటానికి కారణము నువ్వు చేసేటువంటి ఆ యొక్క క్రియలే. నిజమేనా ప్రియ సహోదరి సహోదర? అది నీతి కాదు. అది దేవుని దాని తర్వాత దేవునికి అప్పగించుకోండి. అప్పుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు బలమైన పాత్రలుగా వాడబడతారు. గ్రామాలలో ఆ యొక్క సంఘము యావత్తు కూడా బయలుదేరింది. ఇంటింట వెళ్ళింది, ఇంటింట రొట్టె విరచడము ప్రారంభించింది. గ్రామాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించారు. 10 మంది నువ్వు ఈ గ్రామానికి, 10 మంది ఈ గ్రామానికి, 10 మంది ఈ గ్రామానికి అని వెళ్ళటం ప్రారంభించారు. 12 మంది శిష్యులైన వారు 12,000 సంఖ్యలతో ఆ రోజు సంఘాలను బలపరిచారు. ప్రజలను ఒక్కలను చంపితే ఏమవుతుంది? 2 చంపితే ఏమవుతుంది? 200 మందిని చంపితే ఏమవుతుంది? అంతకు రెట్టింపు. ఈరోజు ప్రపంచమంతా చూసుకుంటే నా ప్రభువును రక్షించిన, అంగీకరించిన ప్రజలు, నా ప్రభువును ప్రకటిస్తున్నటువంటి ప్రజలు అందరికన్నా ఎక్కువవారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అందరికన్నా గొప్పవారు, అందరికన్నా ఎక్కువ జనాభా ఈ క్రైస్తవ సమాజమే. అందరికన్నా ఎక్కువ సువార్త ప్రకటించిన ఈ పాస్టర్లు ఈ యొక్క ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ. కారణం దేవుని మహిమ, దేవుని ప్రభావం. ఎక్కడి నుంచో వస్తున్నాయో డబ్బులు, ఎలా ఖర్చు అవుతున్నాయో కొంతమందికి తెలియదు. సువార్త ప్రకటించాలి. నేను కూడా రాబోయే సంవత్సరంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని సువార్త ప్రకటించే ప్రణాళికను సిద్ధపాటు చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే జరుగుతుంది, జరిగిస్తా కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలకు అదనంగా మరొక కార్యక్రమాన్ని జతపరచాలని ఆశపడుతున్నాను. అది దేవుని చిత్తమైతే, సహాయం అందించే వాళ్ళు నాకు బయలుదేరితే, 10వ భాగాలు నాకు ఇవ్వగలిగితే, ప్రథమ ఫలాలు నాకు ఇవ్వగలిగితే, కానుకల అర్పణములు నాకు ఇవ్వగలిగితే గానా మేలు పొందిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా నేను వచ్చే సంవత్సరం మరొక ప్రణాళికను సిద్ధపాటు చేసి రక్షణ సువార్తను ప్రభు ఇంకా బలపరుస్తాను. ఇంకా ముందుకు సాగిపోయే ఆలోచన నాకుంది. నా ప్రియ సహోదరి సహోదరా, సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువా
సమాధానపరచు సందేశాలు